మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టచ్ స్క్రీన్ పెన్ని ఏ విధంగా తయారు చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో టచ్ స్క్రీన్ పెన్ అంటే మనకు టచ్ స్క్రీన్ మొబైల్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, అదేవిధంగా ఫ్యాబ్స్ కానీ, ఇవి ఏవైతే మనకు టచ్ స్క్రీన్ డివైసెస్ ఉంటాయో సో వాటిపైన రాయడానికి ఉపయోగించే పెన్లను మనం టచ్ స్క్రీన్ డివైస్ పెన్స్ అంటాము. సో మరి దాన్ని మనం ఇంటి వద్దే ఏ విధంగా తయారు చేసుకోవాలనో తెలుసుకుందాము. సో దానికి కావాల్సింది ఒకటి పెన్ను అయిపోయినటువంటి, అంటే ఆల్రెడీ యూజ్ చేసినటువంటి పెన్ను. సో అదేవిధంగా ఆల్రెడీ యూజ్ చేసినటువంటి ఒక స్కెచ్, అదేవిధంగా కొంత పత్తి, దీన్ని దూది అంటాం. సో అదేవిధంగా మనకు వైర్, కరెంటు వైర్ ఒకటి కావాలి. సో ఇప్పుడు వీటితోటి మనము ఏ విధంగా ఈ టచ్ స్క్రీన్ డివైస్ పెన్ తయారు చేయాలనో చూద్దాము. సో ముందుగా మనము ఏదైతే వైర్ ఉందో సో ఈ వైర్ని మనకు లోపల ఉన్నటువంటి వైర్ని మనము తీసుకోవాలి. దీని ఇట్లా తిప్పాలి మొత్తము ఈ వైర్ని. సో దీన్ని ఇట్లా చేసినటువంటి వైర్ని సో మనం పెన్ను తీసుకునేటప్పుడు ఒకటి గమనించాలి, ఇక్కడ హోల్ ఉన్నటువంటి పెన్ను మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హోల్ ఉండాలి ఇక్కడ ఈ పెన్నుకి. సో ఈ విధంగా హోల్ ఉన్నటువంటి పెన్ను తీసుకొని అందులో దీన్ని ఈ వైర్ని ఈ హోల్లోకి పంపించాలి. ఈ విధంగా వైరు బయటికి వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇట్లా వైరు బయటకు వచ్చిన తర్వాత సో ఇట్లా వైరు మనకు బయటకు వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఇందులో మనకు దూదిని ఇట్లా దూదిని సన్నగా చేసి ఇందులో పెట్టాలి. ఈ యొక్క పెన్ను ముందున్నటువంటి హోల్లో మనం పెట్టాలి దీన్ని. సో ఇది లోపలికి పోయేటట్టుగా ఈ రిఫిల్ తోటి ఇట్లా మనం దీన్ని లోపలికి పోయేటట్టు చేయాలి ఇట్లా. సో ఇట్లా కొంత బయట మిగిలి ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే మనకు వేస్ట్ అయినటువంటి స్కెచ్ ఉందో అందులో నుంచి ములికిని మనం తీసుకోవాలి బయటికి. సో తీసుకొని ఈ పత్తిని ఇట్లా వెడల్పని మనము దాని మధ్య గుండా ఈ పెన్నుని మనము లోపలికి ఈ విధంగా మనం కుచ్చాలి. సో ఇప్పుడు ఈ ఏదైతే వైర్ ఉందో సో ఈ వైర్ని కొంత కట్ చేసుకోవాలి. ఈ వైర్ని, ఈ యొక్క పత్తిని, ఈ రెండింటిని కలిపి దీనికి ఈ విధంగా మనము ఇట్లా మనం చుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇంకొత్త పత్తి తీసుకొని మనము ఇట్లా లోపలికి పంపించాలి. సో దీన్ని కూడా దీనికి టచ్ అయ్యే వరకు మనం ఇట్లా
బయటికి దొబ్బినట్టు చేయాలి. ఏదైతే హోల్ ఉందో ఈ హోల్లో ఒక 2-3 చుక్కల నీళ్లు పోయాలి. ఇది తడయ్యే విధంగా కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. సో ఇప్పుడు నేను మొబైల్ తీసుకున్నాను, టచ్ స్క్రీన్ మొబైలు. సో ఇందులో మనకు వన్ నోట్ అని ఉంటుంది కదా, సో అది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ పెన్ అనే ఆప్షన్ ఉంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం రాసేటప్పుడు ఇక్కడ ఏదైతే వైర్ ఉందో సో ఈ వైర్ని టచ్ చేసి రాయాలి, ఈ వైర్ని టచ్ చేస్తూ రాయాలి. సో ఈ పెన్ను మనం తీసుకుంటున్నాం చూడండి. సో పర్ఫెక్ట్గా మనకు ఇది వర్క్ అవుతుంది పెన్ అనేది. సో అండి ఇప్పుడు నేను పెన్ను తీసుకొని ఇక్కడ నేను రాస్తున్నాను. మనం చూడవచ్చు యాపిల్, బనానా, సబ్స్క్రైబ్. సో ఇట్లా మనము ఈ టచ్ స్క్రీన్ డివైస్ సంబంధించినటువంటి పెన్ని ఈ విధంగా మనం తయారు చేసుకొని ఈ టచ్ స్క్రీన్కి మనము ఉపయోగించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటేని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.